అమ్మో అమ్మో ఎన్నో మోసాలు చూసాం కానీ ఇదెక్కడి మాస్ మోసం భయ్యా. మధ్యప్రదేశ్లో ఒక కవల అక్క చెల్లెలు చేసిన ఘరానా మోసం ఇది. ఒకే డిగ్రీ పట్టాతో ఇద్దరు వేర్వేరు స్కూళ్ళల్లో టీచర్లుగా ఉద్యోగాలు కొట్టేశారు. అలా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 18 ఏళ్ళు ఇద్దరు కలిసి లక్షలకు లక్షలు పోగేసుకున్నారు. ఈ మోసం ఎలా బయటపడిందో తెలుసా? వాళ్ళిద్దరూ ఒకేసారి ఒకే స్కూల్కి ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకోవడం వల్ల బయటపడింది. దామో జిల్లాలో రష్మి అనే ఇద్దరు కవల అక్క చెల్లెలు ఉన్నారు. ఇద్దరి పేరు రష్మినే. వీళ్ళలో ఒక రష్మి BA ఫైనల్ ఇయర్ చదివింది. కానీ తెలివిగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకటే మార్కుల లిస్ట్ను జిరాక్స్ తీసుకొని దానితో ఇద్దరు వేర్వేరు స్కూళ్లలో టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. ఏకంగా 18 ఏళ్లుగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా సైలెంట్గా పని కానిచ్చేశారు. అలా ఒక్కొక్కరు దాదాపు 80 లక్షల రూపాయలకు పైగా జీతం రూపంలో సంపాదించారు. అంటే ఇద్దరు కలిసి 1,60,00,000 రూపాయల వరకు కొల్లగొట్టారన్నమాట. ఈ మోసం ఎలా బయటపడిందంటే ఈ ఇద్దరు అక్క చెల్లెలు ఒకేసారి ఒకే స్కూల్కి ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసుకున్నారు. ఇద్దరు ఒకే పేరుతో ఒకే అర్హతలతో అప్లై చేయడంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు అప్పుడు అనుమానం వచ్చింది. వెంటనే విచారణ మొదలుపెట్టారు. విచారణలో దీపేంద్ర సోని భార్య అయిన రష్మి మోసం చేసినట్లు తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు. ఇక విజయ్ సోని భార్య అయిన మరో రష్మి అయితే విషయం తెలిసి పారిపోయింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధికారులు ఈ మోసంలో ఇంకా చాలా మంది హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఎందుకంటే విచారణలో ఇప్పటి వరకు మొత్తం 19 మంది టీచర్లు ఇలాగే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు తేలింది. వీళ్ళందరూ కలిసి ఇప్పటి వరకు 22,93,00,000 రూపాయల జీతం తీసుకున్నారని అధికారులు లెక్క తేల్చారు. ఇంకా నీలం తివారీ, ఆశా మిశ్రా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా ఇలాగే నకిలీ డిఎడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదించినట్లు బయటపడింది. ఈ విషయం పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. హైకోర్టు కూడా ఏప్రిల్ 9 నాటికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇంకా చాలా మంది నకిలీ టీచర్లు ఉద్యోగాలలోనే ఉన్నారు. మొత్తానికి ఇది ఒక పెద్ద స్కామ్ అని, దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం పైన ఇంకా లోతుగా విచారణ జరుగుతోంది. నిజంగా ఇది మామూలు మోసం కాదు కదా. ఒకే డిగ్రీతో ఇద్దరు 18 ఏళ్ల పాటు ఎవరికీ దొరకకుండా ఉద్యోగాలు చేయడం అనేది మామూలు విషయం కాదు.